తనపై దాడి చేసి కొట్టిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అప్ అమర్దీప్ చౌదరి. బిగ్ బాస్ హిస్టరీలోనే ది వరస్ట్ సిచ్యువేషన్ అంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత అతని ఫ్యాన్స్ అమర్దీప్ పై దాడి చేయడం. అమర్దీప్ ని కొట్టే వరకు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర నుండి వెళ్లేదే లేదని ముందే చెప్పిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నంత పని చేశారు. కేవలం అమర్దీప్ నే కాకుండా అతని తల్లిని, తండ్రిని, భార్యని, స్నేహితుడు నరేష్ లల్లాని ఊరికి కొట్టారు. అమర్దీప్ ని, అతని భార్యని, తల్లిని దారుణంగా దూషించారు. అతని కార్ పైకి ఎక్కి కారుని మొత్తం ధ్వంసం చేశారు. దాదాపు 6 గంటకు పైగా కారులోనే ప్రాణాలు గుప్పట్లా పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఆ సైకోల్ దాడి నుండి బయటపడ్డారు. వదిలేయండి అని అమర్దీప్ తల్లి బతిమాలినా, చేతులు జోడించి వేడుకున్నా కూడా ఆ రోజు అమర్దీప్ ఫ్యామిలీని వెంటబడి కొట్టారు. కేవలం అమర్దీప్ కుటుంబం పైనే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద దారిని పోయే వాళ్ళని కూడా దారుణంగా కొట్టారు. ఇదిలా ఉంటే తన పైన, తన కుటుంబంపై దాడి చేసి రోడ్డుపైన నిలబెట్టిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కత్తి ఇచ్చుకోవడం కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ ఖచ్చితంగా చేయవలసింది చేసే పోతాను అని అన్నారు అమర్దీప్. తాజా ఇంటర్వ్యూలో అమర్దీప్ చౌదరి ఈ ఇష్యూపై మాట్లాడుతూ, ఒక విన్నర్ మూమెంట్ తర్వాత ప్రతి ఒక్కరూ నా కళ్ళ ముందు ఎంజాయ్ చేస్తున్నారు, సరదాగా ఉన్నారు. కానీ నేను, నా ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా లేము. ఎందుకంటే మా అమ్మని, మా నాన్నని, నా భార్యని, నా స్నేహితుడిని కట్టుబట్టలతో రోడ్డుపై నిలబెట్టారు. ఆ రోజు నన్ను ఎక్కడి నుంచో పెట్టారో, ఎలా ఇబ్బంది పెట్టారో అది నా మనసులో పాతుకుని పోయింది. కాబట్టి నేను ఎక్కడ నిలబడ్డానో అక్కడే నిలబడి నేనేంటో చూపిస్తా. నేను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు బయట ఇంత జరుగుతుందని నాకు తెలీదు. తేజు కార్ ఎక్కించిన తర్వాత అమ్మ, నాన్న, నా ఫ్రెండ్ నరేష్ లొల్లా ఉన్నాం. అప్పుడు తేజు తల వంచి దాకో అని అంటుంది. నాకేం అర్థం కాలేదు. నేనెందుకు దాక్కోవాలి, నేనేం తప్పు చేశాను అని అడిగాను. కానీ బయట ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చేశారో తేజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. బయట ఎలా చేశారంట అని. ఆ విషయం నాకు ఎక్కడ చెప్తే నేను ఎక్కడ ఎగరవుతానో అని నన్ను దాచేసి తీసుకుని వెళ్లి ఎవరికి కనిపించకుండా హజీర్ నగర్ రోడ్డుపై నిలబెట్టారు. వాళ్ళు గెలిచామని వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. నేను మాత్రం నా కుటుంబంతో పాటు ఆ రోజు రోడ్డు పైన నిలబడవలసి వచ్చింది. అదొకటి గుర్తు పెట్టుకున్నా. నాకు ఎప్పటికీ ఏ దెబ్బలు గుర్తుకు రావడం లేదు, ఏ మాటలు, ఏ కామెంట్లు గుర్తుకు రావడం లేదు. అదొకటే గుర్తు పెట్టుకున్నా. అదే నాకు కసిగా మారింది. నేనేం చెయ్యాలనుకుంటున్నానో చేస్తాను. కాస్త ఆలస్యం కావచ్చు, నేనేంటో చూపిస్తాను. చివరిగా చెప్పేది ఏమిటంటే, బ్రో డోంట్ కేర్ అని ఓ రేంజ్ లో రివెంజ్ వార్నింగ్ ఇచ్చాడు అమర్దీప్.